ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నా. ప్రతిదినము ప్రభుతో ఈ కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. తండ్రి, నీకు వందనాలు నాయనా. ఈ ఉదయకాల సమయంలో మీ మాటలు వినడానికి ఆశ కలిగిన వారితో మీరు మాట్లాడండి. ఆత్మీయంగా అభివృద్ధి పరచండి. విశ్వాసంలో దేవా వారిని పెంపొందించండి. మరి ఈ యొక్క కడవరి దినాలలో ఆయన మీ నామ మహిమార్థమై జీవించడానికి కృప చూపించి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. రైట్. ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు తనని ఎరిగిన ప్రజలతో బిడ్డలతో అన్న ఒక మాట జ్ఞాపకం తెచ్చుకుందాం. విననేరక ఉండినట్లు నా చెవులు మందం కాలేదు, సహాయం చేయక నుండినట్లు నా చేతులు కురచ కాలేదు అన్న మాట మనందరికీ తెలిసిందే కదా. కాబట్టి ఆయన మన ప్రార్థనలను ఆలకించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. రెండవది, మనకు అనునిత్యము సహాయపడడానికి సిద్ధంగా ఉంటున్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. అయితే ప్రార్థించే ప్రార్థనలు ఆయన వింటున్నాడు, సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు అని తెలిసినా కూడా చాలా సార్లు మనం ఏం చేస్తామంటే ఆయన ఎలాంటి వాడో అన్న విషయాన్ని మర్చిపోయి చాలా విషయాలకు మనము చాలా గందరగోళానికి గురైపోతా ఉంటాం. మన యొక్క వ్యక్తిగత జీవితాలలో సంభవించే కొన్ని పరిస్థితులను ఆధారంగా చేసుకొని వాటిని చూచి మనం బెంబేలెత్తిపోయి అమ్మో దేవుడు నన్ను వదిలేశాడు అన్నట్లుగా, దేవుడు నాకు సహాయం చేయకుండా గమ్ముగైపోయాడు అన్నట్లుగా, దేవుడు ఎందుకు నా ప్రార్థన ఆలకించడం లేదు అన్న మనము ఆలోచన కలిగిన వారంగా, ఆయన విషయంలో మనము పొరబడుతుంటున్న వారంగా చాలా మంది ఉంటా ఉన్నారు. ఆయనేమో మీకు సహాయం చేయకుండా నేను ఉండలేను అని ఆయన అంటా ఉంటే, లేదు లేదు ఈయన నాకు సహాయం చేయకుండా ఆయన నన్ను వదిలేసినట్లుగా ఉంటా ఉన్నాడు, విడిచినట్లుగా ఉంటా ఉన్నాడు అని చాలా సార్లు మనము తప్పుగా దేవుణ్ణి అర్థం చేసుకుంటున్న వారంగా ఉంటా ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మన దేవుడు అంటే మనము ఆరాధిస్తుంటున్న దేవుడు, మనం పూజిస్తుంటున్న దేవుడు, మనము సేవిస్తుంటున్న దేవుడు ఎంతటి శక్తిమంతుడో ఎంతటి సామర్థ్యత కలిగిన వాడో ఎరిగితే, మనం గుర్తించగలిగితే, గ్రహించగలిగితే దేవుడు చాలా ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు మన యొక్క వ్యక్తిగత జీవితాలలో జరిగించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటున్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఆయనను మనము, ఆయన సామర్థ్యతను మనము గుర్తెరిగిన వారంగా ఉండాలి. ఆయనను మనము విశ్వసించిన వారంగా ఉండాలి. మనకి ఎన్ని రకాలైన శ్రమలైనా ఉండుండొచ్చు, ఎన్ని రకాల పరిస్థితులైనా అననుకూలంగా ఉండుండొచ్చు, చాలా వ్యాధులు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు. అయితే వాటన్నిటిలో నీవు చేయవలసిన పని ఏంటంటే, నా దేవుడు వీటన్నిటి నుంచి నన్ను తప్పించడానికి సమర్థుడు. ఈ విశ్వాసం ఎప్పుడైతే నీలో బలంగా ఉంటుందో దేవుడు నీలో బలమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉంటున్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఈ సమయంలో ఒక విషయాన్ని మన జ్ఞాపకానికి తెచ్చుకుందాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము, దీంట్లో 17-18 వచనాలు మనం చదువుకుందాం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. షడ్రకు, మేషకు, అబేద్నెగో ఈ యొక్క ముగ్గురి యవనస్తుల యొక్క జీవితాన్ని మనం చూడబోతా ఉన్నాం. ఒక బంగారు ప్రతిమను నిలబెట్టారు. ఇదిగో సంగీత వాయిద్యములు వాయిస్తా ఉన్నప్పుడు దానికి సాగిలు పడాలి, నమస్కరించాలని అన్నారు. ఒకవేళ ఎవరైనా నమస్కరించకపోతే అగ్నిగుండంలో వేస్తానన్నారు. అయితే ఆ సంగీత వాయిద్యములు, ఆ యొక్క శబ్దాలు వినబడినప్పుడు అందరూ సాష్టాంగపడి నమస్కరించారు. గాని సర్వశక్తివంతుడైన దేవుని ఎరిగిన ఈ ముగ్గురు అలాగే నిలబడ్డారు. వాళ్ళకి మళ్ళా వార్నింగ్ ఇచ్చారు. ఇదిగో
మరొకసారి మీకోసం మేము ఆ వాయిద్యాలు వాయిస్తాం. మీరు గాన సాగిలి పడకపోతే, మొక్కకపోతే ఇదిగో అగ్నిగుండాన్ని 7 రెట్టింపులు చేస్తాం, మిమ్మల్ని అయితే మళ్ళీ దాంట్లో వేస్తాం జాగ్రత్త అని బెదిరిస్తే, వారు అంటున్న మాట ఈ దినాన నీవు నేను చాలా జాగ్రత్తగా నేర్చుకునే వారంగాను, చాలా జాగ్రత్తగా మనము ఆ విధమైన మనసును కలిగిన వారంగాను, ఆ విధమైన తెగింపుని కలిగిన వారంగాను మనం ఉండాలి. ఏమన్నారో తెలుసా? ఏమన్నారంటే రాజుతోనే డైరెక్టర్ గా అంటున్నారు, నెబుకద్నెజరు ఇందుని గురించి ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లేదు. ఇదిగో వేస్తావేమో, మమ్మల్ని వేసుకో మంటల్లో, మండుచున్న వేడిమి కలిగిన ఈ అగ్నిగుండములో నుంచి మమ్ములను తప్పించి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. మేము సేవించుచున్న మా దేవుడు సమర్థుడు. హల్లెలూయా. చూస్తున్నారా ఎంత గొప్ప విశ్వాసము దేవాతి దేవుని మీద ఆ ముగ్గురు యవ్వనస్తులు కలిగి ఉంటా ఉన్నారు. ఈ మంట నుంచి, అగ్నిగుండము నుంచి మమ్మల్ని తప్పించడానికి మా దేవుడు సమర్థుడు ఉందా? ఈ విధమైన విశ్వాసం దేవుని పట్ల నీకుందా? చిన్న చిన్న కష్టానికి, చిన్న చిన్న వ్యాధులకి, చిన్న చిన్న బాధలకి అబ్బా దేవుడు నన్ను వదిలేశాడే, అయ్యో దేవుడు నన్ను విడిచిపెట్టేశాడే, దేవుడు ఎందుకు నన్ను ఇట్లా అప్పగించాడు అని ఎంతగా దేవుని మీద సనిగే వారంగా, గొనిగే వారంగా ఉంటా ఉన్నాం కదా. కష్టము నుంచి నా దేవుడు నన్ను తప్పించడానికి సమర్థుడు. చెప్పగలుగుతున్నావా ఈ మాట? ఈ వ్యాధి నుంచి నా దేవుడు నన్ను స్వస్థపరచడానికి సమర్థుడు అని అనగలుగుతున్నావా? లేదు కదా. నేర్చుకుందాం, విశ్వాసాన్ని మన యొక్క వ్యక్తిగత జీవితాలలో పెంపొందించుకుందాం, అభివృద్ధి పరుచుకుందాం. నీవు సేవించుచున్న దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను ఏర్పరచుకున్న దేవుడు సామాన్యమైన దేవుడు కాదు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, అన్నిటి మీద ఆధిపత్యం, అధికారము కలిగిన దేవుడు. ప్రతి పరిస్థితిలో కూడా నీకు తోడై ఉండి నిన్ను నడిపించగలిగే దేవుడు. ఇది నువ్వు నమ్మగలిగితే, ఆయనను ఆ రీతిగా నువ్వు విశ్వసించగలిగితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ ముగ్గురు యవనస్తులు అలా నమ్మారు. వాళ్ళనైతే మంటలు వేసేస్తే దేవుడు వారితో పాటు ఉన్నాడు. ఏమాత్రం వారి వెంట్రుక కూడా కాలిన వాసన రాకుండా ఆ అగ్నిలో నుంచి వాళ్ళు మరలా సజీవులుగా బయటికి రాగలిగారు. చాలా సింపుల్ గా, సునాయాసంగా వచ్చేసి ఆశ్చర్య కార్యములు, అద్భుతమైన కార్యములు ఆయన యందు విశ్వాసం ఉంచగలిగితే మనం చూడగలం. ఆయన ఎలాంటి సామర్థ్యత కలిగిన వాడో, ఎలాంటి శక్తి కలిగిన వాడో నీవు నమ్మాలి, నువ్వు విశ్వసించాలి, ఆయన మీద నువ్వు ఆధారపడాలి. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన సామర్థ్యతను తెలుసుకున్న వాడివిగా, తెలుసుకున్న దానివిగా ఆయన యందు అపారమైన విశ్వాసాన్ని కలిగి నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలను చూడాలనుకుంటే దేవుని దగ్గర ప్రార్థన చేయి. దేవుడిని నడిపిస్తాడు, నేను బలపరుస్తాను. తలలో వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో అయ్యా నాయన మీ శక్తి సామర్థ్యాలను ఎరగగలిగిన వారంగా దేవా నాయన, వాటి మీద మాకు అవగాహన కలిగిన వారంగా మీ యందు అపారమైన విశ్వాసంతో మేము ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి. మాకుంటున్న కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు వీటన్నింటిలో కూడా మీరు మాకు చాలిన దేవుడు అని, మమ్మల్ని విడిపించగలిగే దేవుని నమ్మడానికి సహాయం చేసి నడిపించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.